శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఎస్ శ్రీకాంత్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మేము తీసుకున్నాం. చరిత్రలో ఎవరూ దీన్ని తొలగించే ప్రయత్నం కూడా చేయలేరు. శాశ్వతంగా ఇవి పేదలకు అందించాల్సిందే. సన్నబియ్యం అనేది పేదవాడి యొక్క కళ. అంటే పండగ పూట మాత్రమే వండుకుంటారు. సో అలాంటిది మేము అందరికీ ఇవ్వగలుగుతున్నాం. ఖచ్చితంగా ఇస్తున్నటువంటి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూడాలంటే సన్నబియ్యం గత ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదు, కానీ మేము ఇచ్చాము. సో దొడ్డు బియ్యం తినడం అనేది ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉంది. సో అది అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ అలాంటి బాధ లేకుండా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పథకాన్ని ప్రారంభించామని చెప్తున్నారు. సో బీజేపీ పార్టీకి సంబంధించి స్వాగతిస్తారా, ఏమంటారు అంటే ఈ పథక ప్రారంభానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది స్వాగతించే విషయం. కాకపోతే ఇది ఆరంభ స్థూలత్వం కాకుండా దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది చాలా ప్రశ్నార్థకమైన విషయం. ఇవాళ మీ దగ్గర నేను చూస్తున్నాను 3,15,000 మంది 3,15,00,000 మందికి సన్న బియ్యం ఇస్తాం. అసలు జనాభా ఎంత? తెలంగాణ జనాభా ఎంత? ఆ జనాభాలో ఎంతమందికి రేషన్ కార్డు ఉంది? నిజంగా వాళ్ళు అర్హులా కాదా? ఇవాళ అన్ని రకాల బెనిఫిట్స్ తీసుకుంటూ అన్ని రకాలుగా ఉంటూ నిజంగా పేదవాడికి ఇది చేరుతుందా? మన జనాభాలో దగ్గర మీరు చెప్తున్న ప్రకారం 80% మందికి ఈ రేషన్ కార్డు ఉన్నట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది. వారు మిగతా పథకాల్లాగా గత సంవత్సరం నుంచి మనకి ఉచిత బస్సు లాంటిది ఇంకా వేరే 6 పథకాల్లో ఏ పథకం కూడా స్టార్ట్ చేయలేదు. ఇది ఎంతవరకు కొనసాగిస్తారని చెప్పేసి శ్రీకాంత్ గారు, ఏ పథకం ప్రారంభించలేదంటారు? దాదాపుగా కోమటిరెడ్డి గారు సవాల్ విసిరారు. 5 పథకాలు మేము అమలు చేసాం, రావచ్చని కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక్కడ పూర్తిగా 6 పథకాలు అవ్వలేదంటున్నారు మీరు. సార్, వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వంకి వచ్చారో 3 నుంచి 4 నెలల లోపల అన్ని పథకాలను మేము ఇచ్చేస్తామన్నారు. ఇవాళ మనం 1 year అయిపోయి కూడా ఇంకో 3 నెలలు అయింది. అంటే 15 నెలలు వాళ్ళు ప్రభుత్వం నుండి కూడా ఇంకా మేము అమలు చేస్తాం అని చెప్పడము ఇదేదో ప్రజలని మభ్యపెట్టడం తప్పించి 1 year వరకు కూడా వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ 15 నెలలు వాళ్ళు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సీఎంఏ చెప్తున్నాడు ఏమని, నాకు వచ్చేది 18,500 కోట్ల రూపాయలు, నేను 6,000 కోట్ల రూపాయలు నేను జీతాలు పింఛన్లు ఇవన్నీ కట్టుకోవాలి, దాని తర్వాత 6,000 కోట్ల రూపాయలు నేను వడ్డీ, దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కట్టుకోవాలి, నా దగ్గర ఉన్నది 5,500 కోట్ల రూపాయలు. దీంతో నేను ఎలా సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పేసి చెప్పడం మనం ఇండియా టుడే కాన్క్లేవ్ లో కానీ మన మీడియా దాంట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ముఖ్యమంత్రి మాట్లాడడం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇతని దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేను, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నేను ఇవన్నీ కూడా చేయలేకపోతున్నా అని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రైట్. మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. ఎస్, అంటే చాలా కీలకంగా ఒక చరిత్రలో ఒక నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, కానీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ వినే ఉంటారు ఇటువైపు బీజేపీ పార్టీకి సంబంధించి. కానీ ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ కూడా ఆయన కూడా క్లారిటీగా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్షన్కి సంబంధించి కూడా. సో ఇది రేషన్ కార్డులకు సంబంధించి కానీ రైతులను మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అని బీజేపీ పార్టీకి సంబంధించి విమర్శించకపోయినా బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సో ఇక్కడ అంటే రేషన్ కార్డుదారులు ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా ఇస్తారు ప్రభుత్వం? సో ఇంతమందికి, ఎందుకంటే వేలం వేసినప్పుడు కూడా 7,000 కోట్లు వేస్తుంటే 3,000 కోట్లకు సంబంధించినటువంటి దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో సన్న బియ్యంకి సంబంధించి. సో ఇవన్నీ కూడా